మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో నిర్వహిస్తున్న వివి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను పరిశీలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఆనందంగా ఉందని, క్రీడాకారులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని, మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ను ప్రోత్సహించి నిధులు వెచ్చించి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ, నమస్కారం. చాలా సంతోషం. ఇక్కడ మన జైపూర్ మండల్లో శ్రీనివాస్ రెడ్డి గారు, వారి బృందం, వాళ్ళ టీము, ఎవరైతే యువకులందరూ కూడా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి, యువకులకు ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి ఈ వివి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ ఉత్సాహం ఏదైతే ప్లేయర్లలో చూస్తున్నారో, ఇప్పుడే అక్కడ టీమ్ ప్లేయర్స్ కూడా కలవడం జరిగింది. బాబు సైలెంట్. ఈ టోర్నమెంట్ వలన అందరూ మన టాలెంట్ ఏదైతే ఉందో అది మనం చూపించుకునే అవకాశం ఉంది. అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తోనే కొట్లాడకండి. ఓడిపోతే ఇంకా సంతోషంగా ఉండాలి. అరే నేను ఓడిపోయినా వచ్చే సంవత్సరం నేను గెలిచి తీరుతా అని చెప్పి ఆ ఉత్సాహం పెంచుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే క్రికెట్ మన భారతదేశంలోనే అందరికీ నచ్చిన ఏదైనా స్పోర్ట్స్ ఉంటే అది క్రికెట్ స్పోర్ట్స్. నేను చూసింది, నేను మొన్న దుబాయ్కి పోయిన ఒక పని మీద దుబాయ్ పోయి అబుదాబి నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఇటువంటి గ్రౌండ్లో మన పిల్లలందరూ కూడా అక్కడ ఒక 3 వికెట్లు పెట్టుకొని బ్యాటు బాల్తోని అక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. మనం అంటే ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా ఇప్పుడు భారతీయులు చాలామంది అమెరికాలో ఉన్నారు. అక్కడ కూడా క్రికెట్ చాలా పాపులర్గా అయింది. సో మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ని మంచిగా ఉపయోగించుకొని మీ టాలెంట్ చూపించాలి. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రామాలలో క్రికెట్ మంచి అభివృద్ధి కావాలి, ప్రోత్సహించడానికి 2 టోర్నమెంట్లు నేను ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏదైతే మారుమూరు ప్రాంతాలలో, ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు బీసీసీఐ సంపాదన ఉంది. దాని ముఖ్య అంశం ఏంటంటే మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ని ప్రోత్సహించాలి. కానీ అది కావటం లేదు. హెచ్సిఏ బాధ్యత తీసుకొని మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెట్ గురించి ఏదైతే నిధులు ఖర్చు పెట్టాలో అవన్నీ నిధులు కూడా మారుమూరు ప్రాంతాలలో ఖర్చు పెట్టాలని చెప్పి నేను వారికి సూచన ఇస్తున్నాను. మీరందరూ ఆర్గనైజేషన్ ఇంత చక్కటి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందన. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఎండి ఫియాజ్, టోర్నమెంట్ ఆర్గనైజర్, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.